పినరాయి విజయన్కు మోదీ గాడ్ ఫాదర్. మీకే గాడ్ ఫాదర్ అని అందరూ అంటే మీరు ఆయనకు గాడ్ ఫాదర్ అని చెప్తారు. సిపిఐ వాళ్ళకును లెఫ్ట్కు రైట్కు పడతా అదే పాము మింగిసల కొట్లాట వాళ్ళది. లెఫ్ట్ ఏమో వాళ్ళు, రైట్ ఏమో బీజేపీ, వాళ్ళు మతవాదులు, వీళ్ళు సమసమాజన స్థాపన అని వీళ్ళు అంటారు. వాళ్ళకి వీళ్ళకి పడుతుందా? పైగా మళ్ళీ దాన్ని తీసుకపోయి ఒక విచిత్రమైన పోలిక, ఒక వింత పోలిక, ఎవరు నమ్మలేని పోలికని పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. పినరాయి విజయన్కు మోడీ గాడ్ ఫాదర్ అంటే వాళ్ళని నమ్ముతారా? ఆయనదేమో ఎర్ర జెండా, వీళ్ళదేమో కాషాయ జెండా. ఆ రెండు జెండాలకు ఎక్కడ పోలిక కుదరది, పొంతన కుదరది. అసలు గాడ్ ఫాదర్ మీకు అనేది అందరికీ ఓపెన్ సీక్రెట్. మోడీ గారు రేవంత్ రెడ్డి గారికి అసలు గాడ్ ఫాదర్, ఇది అందరికి ఓపెన్ సీక్రెట్. పేరుకైనా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ ఆయన అణువున ఆయన లోపల మొత్తం ఈ మన బీజేపీకి సంబంధించిన డిఎన్ఏనే ఉంటుంది. అందుకే బంగారం చోరీ స్మగ్లింగ్ కేసుల్లో ఆయనకు రక్షణ. 3/2 మెజార్టీతో యూడీఎఫ్ గెలవబోతుంది. కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఆ రాష్ట్రంలో విజయాలని యూడీఎఫ్ ప్రభుత్వాల హయాంలోనే. విజయం లేఖకు రేవంత్ ప్రత్యుత్తరం. కేరళం సీఎం పినరాయి విజయన్కు ప్రధాని మోదీ గాడ్ ఫాదర్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే శబరిమల బంగారం చోరీ, బంగారం స్మగ్లింగ్ కేసుల నుంచి విజయన్ను ప్రధాని మోదీ రక్షిస్తున్నారని ఆరోపించారు. దేశం కోసం జీవితాలు, ఆస్తులను త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని మాత్రం రకరకాల కేసులతో మోదీ ప్రభుత్వం వేధిస్తుందన్నారు. కేజ్రీవాల్ సహా అనేక మంది ప్రతిపక్ష నేతలపై ఈడీ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన మోదీ సర్కార్ బంగారం చోరీ స్మగ్లింగ్ కేసుల్లో విజయన్ జోలికి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. మోదీ విజయన్ మధ్య ఉన్న అవగాహన వల్లే ఆయనపై కేసులు, అరెస్టులు లేవన్నారు. మరి మీది కూడా బెంచ్ మీదకి ఎత్తలేదు కదా అవమానంగా. మీకు సంబంధించిన ఒక కేసు ఉన్నది కదా, ప్రపంచం మొత్తం ఉలిక్కిపడ్డది, దేశం మొత్తం ఉలిక్కిపడ్డది, దేశ చరిత్రలో ఎవరు అట్లా పట్టుబడలేదు. మరి మీది కూడా అత్తలేదంటే మీకు వాళ్ళకి మధ్య కూడా ఉన్నట్టేనా రేవంత్ రెడ్డి గారు? మీకు వాళ్ళకి మధ్య ఉన్నట్టేనా? ఇక గాంధీ కుటుంబం మాట దేశానికి త్యాగాలు, ప్రాణాలు ఇచ్చిపోయిందట. ఏ మాత్రం ₹1 సంపాదించుకోకుండా గుడిసెలాళ్ళు ఉంటానులాట. ఇది రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, వీళ్ళు మన ఈత కొమ్మలు కొట్టుకచ్చుకొని, తాటి కొమ్మలు కొట్టుకచ్చుకొని ఓ గుడిసెలు వేసుకొని పాపం ఆ గుడిసెలాళ్ళు ఉంటానన్నట త్యాగాలు చేసి. అది గాంధీ కుటుంబ సభ్యులేనా వాళ్ళు? గాంధీ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు నెహ్రూ సంతతి, వీళ్ళంతా నెహ్రూ సంతతి పట్టుకొని గాంధీ సంతతి అని చెప్తారు వీళ్ళకు. గాంధీ కుటుంబమే పాపం రాజకీయాల్లో లేదా? గాంధీ ముని మనవడు కావచ్చు, ఇంకా ఉన్న మనవాళ్ళందరూ కావచ్చు, ఒక్కరు ఉన్నారు ఇక్కడ. తుషార్ గాంధీ ఒక్కడు ఉన్నట్టున్నాడు ఇక్కడ. మిగతా వాళ్ళంతా అక్కడ దక్షిణాఫ్రికాలోనే ఉన్నారు. గాంధీ సంతతి ఎవరు కూడా రాజకీయంలో లేరు. కానీ గాంధీ పేరు చెప్పుకుంటే వీళ్ళు రాజకీయం చేస్తుంటారు. కాబట్టి మీరు రేవంత్ రెడ్డి గారు విమర్శించదలుచుకుంటే విమర్శించండి, కానీ పోయి పినరాయి విజయన్ గారికి మోడీ గారికి లింకు పెట్టినంటే ఇది మీరు బోడిగుండకు తలకు ముడిపెట్టి కూర్చోబెట్టాలని ప్రయత్నం అన్నట్టు. చర్చకు దిగను, హద్దులు దాటే భాషా విమర్శ కాదు. రేవంత్ రెడ్డికి కేరళ సీఎం విజయన్ లేఖ. ఆయన ఎప్పటికప్పుడు రాజకీయాల్లో ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలవాలని మా రేవంత్ రెడ్డి గారు ఎంతకైనా తెగిస్తారు. అట్లా తెగించిన వాక్యనే ఇది. అంతే. విజయన్ గారు మీరు పెద్దగా పట్టించుకోకుర్రి. మా రేవంత్ రెడ్డి గారు ఎంతకైనా తెగిస్తారు. సీఎం కావడానికి ఎంతకైనా తెగించాడు గతంలో. ఇప్పుడు గిది అట్లనే మీ ప్రభుత్వం మీద మీ మీద విమర్శలు చేయడానికి మా రేవంత్ రెడ్డి గారు వెనక ముందు అసలే చూసుకోరు. ఇప్పుడు తమిళనాడుకు పోతాండే అట్నే. తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా సీఎం రేవంత్ రెడ్డి. ముందు ఇక్కడ కేరళలో రిజల్ట్ చూసినాక ఆడికి పోవద్దా స్విచ్ పంపుర్రి. ఆడికి ఈడ చూడుర్రి ముందు రిజల్ట్, ఇది చూసినాక ఆడికి పంపుర్రి.